హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి మిలిటరీ హోటల్‌ని అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో, దాని పేరే ఎస్ఎల్‌వి రెడ్డి మిలిటరీ హోటల్ అన్నమాట. సో, ఇది మనకి ఎగ్జాక్ట్‌గా ఎక్కడుందంటే జేపీ నగర్ 8థ్ ఫేస్‌లో అయితే ఉంటుంది. మనకి ఇక్కడ నాటీ స్టైల్‌లో ఫుడ్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఈ ఎస్ఎల్‌వి మిలిటరీ హోటల్ ఎక్కడుందంటే జేపీ నగర్‌లో ఉంటుంది 8థ్ ఫేస్‌లో. అండ్ మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్ కావాలంటే అడ్రెస్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదా గూగుల్‌లో ఎస్ఎల్‌వి రెడ్డి మిలిటరీ హోటల్ అని టైప్ చేసినా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టైల్‌లో మనకి ఫుడ్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇక్కడ యాంబియన్స్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. సో, మనమైతే ఇప్పుడు హోటల్‌లోకి వచ్చేసామన్నమాట. ప్లేస్ అయితే కొంచెం చిన్నది, అంత పెద్ద ప్లేస్ అయితే ఏం కాదు. అండ్ రష్ కూడా హెవీ రష్ ఉంటుంది. మనమైతే మినిమమ్ 10-15 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి మనకి సీట్ రావడానికి. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఒక చిన్న మిలిటరీ హోటల్ టైప్‌లో అయితే ఉంటుందన్నమాట. సో, ఇంకా ప్రైసెస్ విషయానికొస్తే మనకి మటన్ బిర్యానీ జస్ట్ 250 రూపీసే ఉంటుంది. ఇంకొంచెం సేపట్లో మీకు చూపిస్తాను. అంతేకాకుండా ప్రైజెస్ అన్నీ చాలా డీసెంట్‌గా అనిపించాయి. నాకైతే అఫోర్డబుల్‌గా అనిపించాయన్నమాట. సో, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రైస్ మీకు ఏదైనా కావాలంటే ఈ వీడియోని పాజ్ చేసి ప్రైసెస్ చెక్ చేయండి. ఇంకా మనమైతే స్టార్ట్ చేసేద్దాము. సో, మాకైతే ఫ్రెష్‌గా ఒక ఆకైతే వేసేసారు. సో, మేము ఫస్ట్ ఆర్డర్ చేసింది మటన్ కర్రీ అనమాట. సో, చూసుకోవచ్చు క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఎలా ఉందో. అండ్ దాంతో పాటుగా మేమైతే ఫస్ట్ పరోటా అయితే ఆర్డర్ ఇచ్చాము. సో, పరోటాకి 2 గ్రేవీ ఇస్తారు. ఇది మనం సెపరేట్‌గా ఆర్డర్ చేసుకోవాలి. సో, ఇక మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో, నేను ఫస్ట్ పరోటా విత్ మటన్ మసాలా అయితే ట్రై చేశాను. సో, మనకి పరోటాతో 2 గ్రేవీ అయితే ఇస్తారు. ఎట్లాంటి నాన్ వెజ్ ఇవ్వరు. జస్ట్ గ్రేవీ ఇస్తారు. సో, మేమైతే ఈ మటన్ మసాలా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మనకి ఇది 230 రూపీస్ అయితే పడింది మటన్ మసాలా. ఇది ఒక 2 మెంబర్స్‌కి అయితే ఎనఫ్ సరిపోతుంది. డీసెంట్‌గా సరిపోతుంది. అంతేకాకుండా మనకి పరోటా జస్ట్ 25 రూపీస్ అయితే వస్తుందన్నమాట. సో, వేడి వేడిగా అయితే మనకి సర్వ్ చేశారు. ఇంకా మనం లేట్ చేయకుండా టేస్టింగ్ అయితే వెళ్ళిపోదాము. సో, కర్రీ టేస్ట్ అయితే నేనైతే టేస్ట్ చేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా. అండ్ అంతేకాకుండా మటన్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉడికిందనమాట. సో, చూస్తున్నారు కదా పీసెస్ అయితే చాలా హాట్‌గా ఉన్నాయి. అంతేకాకుండా చాలా స్మూత్‌గా అయితే కుక్ అయ్యాయి. సో, నేనైతే వీటిని నేను టేస్ట్ చేశాను. టేస్ట్ చేసినాక నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. మస్ట్ ట్రై చేయాలి మీరు. సో, మిలిటరీ హోటల్‌కి వచ్చినప్పుడు మాక్సిమం మీరు మటన్ ఐటెమ్స్ ట్రై చేయండి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ చికెన్ మటన్ ఐటెమ్స్ అయితే మనం ట్రై చేస్తే బావుంటుంది. ఇంకా నెక్స్ట్ ఐటెమ్‌కెళ్తే నెక్స్ట్ ఐటెమ్ గుంటూరు చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చామనమాట. సో, ఇది మేము స్టార్టర్స్ అడిగాము. వాళ్ళు బట్ ఇటు సెమీ గ్రేవీలో అయితే మాకైతే ఇచ్చారు. సో, దాంతో ఇంకా ఛాన్స్ ఏం లేక సో, మేమైతే దోసలు ఆర్డర్ చేసాము. దోసలు మస్ట్ ట్రై అండి. ఇది మనకి బయట దోసలు కాకుండా హోమ్‌లో దోసలు ఎలా ఉంటాయో ఆ టేస్ట్ అయితే నాకు అనిపించింది. మా ఇంట్లో చేసుకున్న దోసల్లాగే నాకు అనిపించింది. అండ్ అంతేకాకుండా గుంటూరు చికెన్ టేస్ట్ అయితే చేశాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. సో, మనకి ఇది ప్రైస్ ఆల్మోస్ట్ 190 రూపీస్ పడిందనమాట. బట్ కంపేర్ టు చికెన్ మటన్ టేస్ట్ అయితే బాగుంది. యాజ్ వెల్ యాస్ ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. సో, బట్ దోస ఈ కాంబినేషన్‌లో మనకైతే చాలా చాలా బాగుంది. ముక్క కూడా సాఫ్ట్‌గా ఉడికింది. ఇంకా మన నెక్స్ట్ ఐటెమ్ అయితే మటన్ పెప్పర్ డ్రై అనమాట. సో, ఇది చూసుకోవచ్చు మీరు. సో, క్వాంటిటీ అయితే తక్కువే ఇచ్చారు. మనకి ఒక 6 పీసెస్ అయితే ఉంటాయన్నమాట ఇందులో. అండ్ ఇది 230 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనకి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. మీరు చూసుకోవచ్చు క్వాంటిటీ ఎలా ఉందో. సో, ఇది కూడా మనకి ప్రైస్ 230 రూపీస్ అయితే ఉంది మటన్ బిర్యానీ. సో, ఇంక మనమైతే ఇంక లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాము. సో, ఇక్కడ చూస్తున్నారు కదా ఇందాక చెప్పినట్టుగా ఇది మనకి సో, ప్యూర్ నాటీ స్టైల్‌లో అయితే మటన్ బిర్యానీ వస్తుందనమాట. సో, దాంతో పాటుగా ఎన్ని పీసెస్ వస్తున్నాయని కూడా నేను కంప్లీట్‌గా చెక్ చేస్తున్నాను మనకి ఇక్కడ. సో, క్వాలిటీ అయితే ఒక మెంబర్‌కి ఈజీగా సరిపోతుంది. సో, మీరు పరోటా, దోస తిన్నట్టయితే ఇదైతే మనకి ఈజీగా సరిపోతుంది. సో, ఒక బిర్యానీ ఎనఫ్ అనమాట హెవీగా తినేవాళ్ళైతే. సో, మీడియంగా అయితే ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి మటన్ బిర్యానీలో ఆల్మోస్ట్ ఒక 4-5 పీసెస్ అయితే వస్తున్నాయన్నమాట. సో, అందుకన్నా ఎక్కువ మీ అదృష్టం బట్టి ఎక్కువ పీసెస్ రావచ్చు. ఇంకా లేట్ చేయకుండా నేనైతే టేస్ట్ అయితే చేసేసాను. సో, టేస్ట్ చేసేటప్పటికి నాకు ఈ మటన్ బిర్యానీ ఏదైతే ఉందో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, మస్ట్ రికమెండేషన్ నేనైతే ఇస్తాననమాట. సో, పక్కా ట్రై చేయండి. అంతేకాకుండా ఈ మటన్ పెప్పర్ డ్రై కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, నేనైతే 5/5 ఇస్తాను. సో, టేస్ట్ వైస్ మటన్ ఐటెమ్స్ నాకు చాలా బాగా నచ్చింది. సో, ప్రైస్ కొంచెం ఎక్కువైనా కానీ సో, టేస్ట్ అయితే బోత్ మటన్ పెప్పర్ డ్రై అండ్ మటన్ బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్‌గా ఉందనమాట. సో, ఇంకా అన్నీ అలానే ఏసి ఫినిష్ చేసేసాను. సో, మీరు చూసుకోవచ్చు. అంతేకాకుండా మేము ఇక్కడికి లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇక్కడ రాగి ముద్ద, మటన్ చాప్స్ కూడా ట్రై చేశామనమాట. ఇది సెకండ్ టైం రావడము. సో, నాకైతే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫుడ్‌ని కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, నేనైతే మస్ట్ రికమెండ్ చేస్తాను ఈ హోటల్‌ని.
సో బడ్జెట్‌లో మంచి టేస్టీలో మనకి ఫుడ్ అయితే వస్తుంది. సో నీట్‌గా ఫుడ్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫుడ్‌నైతే వేస్ట్ చేయకుండా మీరు కూడా అంతా ఫుడ్‌ని ఎంజాయ్ చేయండి. సో అంతే కాకుండా ఈ డీటెయిల్స్‌గా ఇంకేమైనా తెలుసుకోవాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మీరు ఈ హోటల్‌కి వెళ్ళినట్లయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో మేమైతే అంతా తినేసి ఎంజాయ్ చేసి మీరు